హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాద్లో ఉంటూ ఎన్నోసార్లు ఇదే రూట్ నుంచి వస్తూ ఉంటాను. కానీ ఎప్పుడూ ఈ టెంపుల్కి రాలేకపోయాను. ఎన్నోసార్లు అనుకున్నాను ఒక్కసారైనా ఈ టెంపుల్కి వద్దామని ఎన్నిసార్లు అనుకున్నా అస్సలు కుదరలేదు. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చేసాను. అదే మన హైదరాబాద్లో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్. అసలు ఎంట్రీ చూస్తేనే అదిరిపోయింది. ఈవినింగ్ వచ్చాను, ఇంకా బాగుంది. అసలు లైటింగ్స్తోని మొత్తం టెంపుల్ అంతా కలకలలాడిపోతుంది. ఇది చూస్తుంటేనే చాలు అసలు నా జన్మధన్యం అనిపించేసింది. ఈ రూట్ నుంచే వెళ్తున్నాను. సడన్గా పూరి జగన్నాథ స్వామి నన్ను పిలిచాడు అనుకుంటా, తెలియకుండా వచ్చేసాను. టెంపుల్ లోపలికి రాగానే ఫస్ట్ అయితే నాకు ఇక్కడ స్వామివారి బొట్టు కనిపించింది. ఇక్కడికి వచ్చేసి బొట్టు పెట్టేసుకొని చలో ఇంకా లోపలికి వెళ్దాము. అసలు ఫస్ట్ శివాలయము, శివుని దర్శనం చేసుకొని తయారు చేశారంట. పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్లోనైతే ఫోన్స్ అలౌడ్ లేదు. మనం డైరెక్ట్గా వచ్చి చూడాల్సిందే, అదే కరెక్ట్. అలా పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకొని బయటికి రాగానే మనకు ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారనమాట. ఇక్కడైతే కంప్లీట్లీ అందరు దేవుళ్ళు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, మన దేవుళ్ళకి సంబంధించిన స్టోరీలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. పిల్లలకైతే క్లియర్గా విజువల్స్ చూపిస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అన్నీ ఇక్కడ కనిపిస్తున్నవి. చాలా బాగా ఉంది అసలు లోపల. ఎప్పుడు నేను ఈ రూట్ నుంచి వెళ్తున్నా నాకు ఈ గోపురం మాత్రమే కనిపిస్తుంది. ఈవినింగ్ అయితే లైటింగ్స్తో గోపురం చాలా బాగా అనిపిస్తుంది అసలు మొత్తము. సో ఇప్పుడు డైరెక్ట్గా దగ్గర నుంచి చూస్తున్నా ఫస్ట్ టైం. అసలు చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు. అందరూ ఇక్కడ భగవద్గీత కూడా ఉంది. నేనైతే ఒక పేజ్ ఓపెన్ చేసి అది చదివేశాను. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది అది చదివిన తర్వాత. ఇక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంది. దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇదండి ఇవాళ నా మినీ బ్లాగ్. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.